గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బాస్ ప్రోమో ఆడిషన్స్ కోసం అయితే రిలీజ్ చేసేసారు. మధ్యాహ్నం అయితే రిలీజ్ చేశారు. మరి దీనికి అప్లై చేయడం ఎలా, నువ్వు వెళ్ళటం ఎలా, నేను వెళ్ళటం ఎలా, మనం వెళ్ళటం ఎలా, అప్లై చేయడం ఎలా, ఎలా వెళ్ళాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఏ ప్రాసెస్ ఫాలో అవుతే మనం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తామా. చెప్పే ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మామ. సో మన ఆల్రెడీ అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి అనుభవంతో బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పిన మాటలు, వీళ్ళందరూ ఎలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పే మాటలు, వాటిని బట్టి మనకు అనిపించిన పాయింట్స్ బట్టి మనం తీసుకొని కొన్ని పాయింట్స్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకొని ఆ పాయింట్స్ మాట్లాడుకుందాం. దాని వల్ల మనం షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఏంటి ఎలా అనేది వెళ్ళే కొద్ది చెప్తాము. ఫస్ట్ అయితే ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని కింద ఫామ్ ఇస్తున్నాం. ఆల్రెడీ మనకి బిగ్ బాస్ ఒక లింక్ ఇచ్చారు ఆడిషన్స్కి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ త్రూ వెళ్ళండి. సో ఆ లింక్లో ఉన్న డీటెయిల్స్ ఏంటనేది మీకు ఇక్కడ ఇస్తున్నాం. ఒకటి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ అని ఒక లేబుల్ ఉంటుంది, ఒక రో. సో అక్కడ మీ మొబైల్ నెంబర్, మీ పర్సనల్ మొబైల్ నెంబర్, యాక్టివ్గా ఉన్న పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి మామ. ఎవరిది పడితే అది ఇవ్వద్దు. సో మీ పర్సనల్ నెంబర్ ఇచ్చుకోండి. పక్కన ఓటీపీ, సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. సో దాన్ని మీ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసుకోండి. సో ఇది అనుకోవచ్చు, ఏంట్రా ఇదంతా అవసరం అంటే తెలియని వాళ్ళు ఉంటారు మామ. తెలియకుండా కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని డ్రీమ్ కనే వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తాను. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి మన టిప్స్ చూడొచ్చు, ఆడిషన్ టిప్స్ ఎలా ఇవ్వచ్చు అనేది. సో అది చివరిలో ఉంటుంది. తెలియని వాళ్ళు కొంచెం చూడండి మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ అప్లికెంట్ నేమ్. సో ఫిల్ చేయడం మీకు తెలుసు, ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా మిస్టేక్స్ జరగకుండా అనేది. సో అప్లికెంట్ నేమ్ వచ్చేసి మీరు ఏదన్నా ఇచ్చుకోవచ్చు మామ. అప్లికెంట్ నేమ్ నీ పేరే అవసరం లేదు, నీ ఓన్ నేమ్ అస్సలు అవసరం లేదు. నువ్వు ఒకవేళ నీకు డ్రీమ్ ఉంది టాలీవుడ్లో నా స్క్రీన్ నేమ్ ఎలా ఉండాలి, లైక్ మన సూపర్ స్టార్స్కి నేమ్స్ ఉంటాయి కదా, ఒరిజినల్ నేమ్స్ వేరు, యాక్చువల్ నేమ్స్ వేరు, స్క్రీన్ నేమ్స్ వేరు, అలా నువ్వు ఏ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు అప్లికెంట్ నేమ్ కాలంలో. సో నెక్స్ట్ ఏజ్ వచ్చేసి, సారీ ఇది మైనర్స్కి ఎలా లేదు, 18 ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలో ఈసారి ఇప్పుడు బిగ్ బాస్ అడల్ట్స్కే. సో 18 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మైనస్ కూర్చోండి, ఈసారికి టీవీలో చూడండి, మీరు మైనర్ అయినప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి. అదే మామ. సో నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ కూడా మామ. ఈమెయిల్ మీ పర్సనల్ ఈమెయిల్, పని చేసే ఈమెయిల్, కరెక్ట్ ఈమెయిల్, యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఇవ్వండి మామ. ఎందుకు చెప్తున్నానంటే బికాస్ రేపొద్దున నువ్వు సెలెక్ట్ అయితే వాళ్ళు నిన్ను కాంటాక్ట్ అవ్వాలంటే ఆ మెయిల్ త్రూ కాంటాక్ట్ అవుతారు, లేదంటే ఫోన్ త్రూ కాంటాక్ట్ అవుతారు. సెల్ నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ వచ్చేసి పొరపాటు నీ సిమ్ పోయింది అనుకుంటే అట్లీస్ట్ నీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, నీ మెయిల్ పెడతారు, ఆ మెయిల్ నువ్వు ఎక్కడైనా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో అందుకే కరెక్ట్ మెయిల్ ఇవ్వు మామ, ఓకేనా. సో కరెక్ట్ మెయిల్ ఇవ్వు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. ఫోన్ నెంబర్ ఇచ్చావు, మెయిల్ ఇచ్చావు, సెలెక్ట్ అయిపోయావు, నువ్వు వెళ్ళిపోతున్నావు బిగ్ బాస్ మామ. మరి నీ ప్రోమో కావాలిగా మామ. దానికోసం నీ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వు మామ. ఏది పడితే అడ్రస్, నీ ఓన్ అడ్రస్, నీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వు మామ, జెన్యున్ అడ్రస్, ఓకేనా. ఏది చేసావు జెన్యున్గా ప్రయత్నించే. సో నీ ఓన్ ఆధార్ కార్డు ఇచ్చి, ఓన్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇచ్చి ఫిల్అప్ చేయ మామ, అడ్రస్ అనే కాలంలో. నెక్స్ట్ ఇక్కడ ఆడిషన్ వీడియో అప్లోడ్. సో దీనికి కావాల్సిన టిప్సే మాట్లాడుకుందామా. ఆడిషన్ వీడియో అప్లోడ్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఏది పడితే అది చేసేసి డైరెక్ట్గా అయితే అప్లోడ్ చేయొద్దు. 3 నిమిషాల్లో సోది మాట్లాడి మాత్రం అప్లై చేయొద్దు. మీరు వచ్చింది కదా లింక్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా అని చెప్పేసి, ఇప్పుడే చేసేవాళ్ళు కదా అని చెప్పేసి లింక్ పెట్టినామంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు చేస్తే వాడినే సెలెక్ట్ చేసేస్తారు. ఎక్కువ బిగ్ బాస్ టీం చూసే ఛాన్స్ ఉంటాయి కదా అని పొరపాటు. 20వ తారీఖు midnight వరకు ప్రతి ఒక్క వీడియో వాళ్ళు రివ్యూ చేస్తారు. వాళ్ళు చూసే పాయింట్స్ ఉంటాయి, వాళ్ళకి క్లిక్కబుల్ అనిపించాలి, వాళ్ళకి ఎంగేజింగ్గా ఉండాలి. సో అందుకోసం నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను ప్రిపేర్ అవుతా, మనం ప్రిపేర్ అవుదాం. ప్రిపేర్ అయ్యి మనకేమనిపిస్తుందో ఆ క్లియర్గా ప్రిపేర్ చేసి పంపిద్దాం. 20 తారీఖు టైం ఉంది కదా. సో ఆ పాయింట్స్ ఎలా ఉండాలి ఏంటనేది నాకు క్యుములేట్ చెప్పా కదా. సో అన్ని గ్యాదర్ చేసి ఒక పాయింట్స్ తీసా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీడియోలో చెప్పేటప్పుడు నీ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటో చెప్పాలి మామ. నీలో ఉన్న యూనిక్ టాలెంట్ ఏంటి, అర్థమైందా. ఎక్స్ ఫ్యాక్టర్ అంటే నీలో ఉన్న యూనిక్ స్కిల్స్ ఏంటి, నీలో యూనిక్ ఏంటి, నువ్వెందుకు అందరికన్నా సపరేటు అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఆ పాయింట్ ఒకటి కన్సిడర్ చేసుకోండి మామ. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి బీ రియల్.
నువ్వు నీలా ఉండు, నువ్వు నిజంగా ఉండు, అంతేగాని ప్రతి ఒక్కరిని కాపీ చేయొద్దు. సో వేరే వాడు ఇలా చెప్పాడు కదా నువ్వు వాడిని కాపీ చేయొద్దు. నీ యూనిక్గా ఉండి నీ సెల్ఫ్ నీది నువ్వు నిజంగా ఏం ప్రజెంట్ చేయాలనుకుంటున్నావు అది నీ కళ్ళల్లో నీ ఫేస్లో తెలియాలి మామ. నువ్వు అంతేగాని ప్రతి ఒక్కరిది వాడు ఇలా చెప్పాడు కదా వాడిది ఎవరిది కాపీ చెయ్యొద్దు. ప్రీవియస్ సీజన్లో ఇలా చెప్పారు అలా చెప్పారు, వాళ్ళు చెప్పిన సజెషన్ తీసుకోండి కానీ వాళ్ళని కాపీ చేయొద్దు, వాళ్ళని మిమిక్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 2. సో పాయింట్ నెంబర్ 3 వచ్చింది, క్లియర్గా మాట్లాడు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడు, ఓకేనా. అండ్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ప్రెజెంటబుల్, యూనో పర్సనాలిటీ మెంటాలిటీ, నీ పర్సనాలిటీ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా యాక్టివ్గా మాట్లాడడానికి ట్రై చేయి 3 నిమిషాల్లో అనేది ఇంకోటి మామ 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ వస్తే చాలా షార్ట్గా ఉండాలి, చాలా మీనింగ్ఫుల్గా ఉండాలి, ఓకే మామ. ఎవ్రీ సెకండ్ వాళ్ళు కౌంట్ చేస్తారు, బికాస్ ఎవ్రీ సెకండ్ ఇది ఏంటంటే ఎంగేజింగ్ ఉండాలి అవతల వినేవాడికి. సో త్రూఅవుట్ ద వీడియో 3 minutes ఎవ్రీ సెకండ్ కౌంట్స్ అవుతుంది కాబట్టి ఎంగేజింగ్ ఉండాలి, చేయొచ్చు షార్ట్గా మీనింగ్ఫుల్గా అర్థవంతంగా ఉండు. అంతేగాని నేను వెళ్ళాలనుకుంటున్నా, నాకు చిన్నప్పటి నుంచి ఇది, నా బాబు ఇది, మాకు ఇది, పేదవాళ్ళు మేము వెళ్ళాలి, పూర్ పీపుల్ అన్నట్టు కాకుండా, ఓకే కదా. సో బీ రియల్, మీనింగ్ఫుల్, వెళ్ళే పర్పస్ ఏంటి అనేది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పడానికి ట్రై చేయి మా వీడియోలో, ఓకేనా. నువ్వు ట్రై చేయి, నేను ట్రై చేద్దాం, మనం ట్రై చేద్దాం. సో అదృష్టం మామ అంటే వెళ్తాం. ఇక లాస్ట్ పాయింట్ మామ 5వ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఈ 5వ పాయింట్ అంటే ఓన్లీ సింపుల్ థింగ్, రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మాట్లాడుతున్నావు చూసుకోవద్దు, ఆ మీనింగ్ఫుల్ అది ఏంటంటే సో ఖచ్చితంగా 3 minutes 5th రిక్వైర్మెంట్ 3 minutes లెంత్, అంటే 3 minutes లెంతే ఉండాలి. ఖచ్చితంగా ఫైల్ సైజ్ మాత్రం 50 MB క్వాలిటీలో ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. అది సో ఇక మంచిగా చెప్పాలంటే గోల్డెన్ టిప్ వీటన్నిటి పాయింట్లో ఇవన్నీ ఫాలో అవుతూ ఒక సజెషన్ నా తరపు నుంచి అనుకోండి, మన ఇన్ఫ్లుయెన్సర్ తరపు నుంచి ఏంటి, మన అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళ తరపున ఏంటండి ఒకటి మాత్రం చెప్తున్నారు, డోంట్ టెల్ దెమ్ వై యూ వాంట్ బిగ్ బాస్, టెల్ దెమ్ వై దే వాంట్ టు టేక్ టు యూ. అది మాత్రం చెప్పు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ప్రతిసారి నీ బిగ్ బాస్ నా కోరిక, బిగ్ బాస్ నా ఇది అని నువ్వు చెప్ప మాకు. బిగ్ బాస్ వాళ్ళు నిన్ను ఎందుకు తీసుకోవాలి, నీలో ఏం చూసి తీసుకోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయాలి. నీ పర్సనాలిటీ మాత్రమే చెప్పు. ఇది ఒక టిప్ అయితే ఉందా, ప్రతి ఒక్కరు నా డ్రీము ఇది అలాంటి మాత్రం చెప్పొద్దు, నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, అందుకని బిగ్ బాస్లోకి వెళ్ళి ఛాన్సులు కొట్టేవాలనుకుంటున్నాను, నేను పాపులర్ అవ్వాలనుకుంటున్నాను, అది కాదు, ఓకేనా. అది కాదు, నువ్వేంటో అది మాత్రమే చెప్పు. వాళ్ళు ఎందుకు తీసుకోవాలో వాళ్ళు చూస్తారు. నీలో ఉన్న ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటని చెప్పాలి, నీలో ఉన్న మల్టీ స్కిల్ ఏంటని చెప్పాలి. అది క్లియర్ అండ్ కాన్ఫిడెంట్గా చెప్పాము. ఇవి మనం ఉన్న టిప్స్. ఆడిషన్ వీడియో అప్లోడ్ కాలం దగ్గర ఈ పాయింట్లు కన్సిడర్ చేసుకొని అప్లోడ్ చేయండి మామ, ఓకేనా. సో ఇక నెక్స్ట్ చివరిలో 2 కాలమ్స్ ఉంటాయమ్మా. నువ్వు ఇండియన్ ఎలిజిబుల్ బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ఎస్ అగ్రీ పెట్టండి. లాస్ట్లో వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఎస్ అగ్రీ పెట్టండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే సెకండ్ ఆప్షన్లో ఇంకో ఎస్ అని ఉంటుంది, అక్కడ ఎస్ అని పెట్టండి, అంతే. ఎస్ అని పెట్టేసి సబ్మిట్ చేసేసాను మామ. సబ్మిట్ చేసేస్తే వాళ్ళు రివ్యూ చేసేస్తారు. వాళ్ళు రివ్యూ చేసేసి నువ్వు సెలెక్ట్ అయితే నీకు ఫోన్ వస్తుంది, నీకు మెయిల్ వస్తుంది, నీ ఇంటికి వస్తారు, నువ్వు అగ్ని పరీక్షలో కనిపిస్తావు, ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతావు. ఇవి ప్రాసెస్, అప్లోడ్ చేసే ప్రాసెస్. సో మొత్తానికి అప్లై చేసామో అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరైతే అప్లై చేస్తున్నారో సో లక్షల్లో అప్లై చేస్తారు, లక్షల్లో ఒక్కడు వెళ్తాడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి. అగ్ని పరీక్ష సీజన్ 2 తొలి అడుగు పడితే డైరెక్ట్గా దశావతారం అడుగులో నువ్వు పెట్టబోతున్నావు మామ సెలెక్ట్ అయితే. సో మరి అది ఉన్న డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్ అంతే. సో మరి వీడియో నచ్చితే జస్ట్ మామ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి మా తెలియని వాళ్ళకి. సో షేర్ చేసి మర్చిపోద్దు, ఓకేనా. అంటే నెక్స్ట్ వీడియో ఉంటాము. బాయ్, టాటా.